అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య తండ్రి మాటకై పదవిని బదలి అడవులకేగెనయా మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయ సాకలి నిందకు సత్యము చాటగ కుల సతినే విడనాడెనయ నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా కరుణాహృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం పరమ భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించనయా సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించనయా పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో సీతారాములు జలకము దాటిన శేషతీర్థమదిగో రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా ఈ క్షేత్రం తీర్థం దర్శించిన అందరి బంధు
అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతారామమయం ఈ జగమంతారామమయం. సిరికింజప్పడు శంఖ చక్రయుగము చేదోయి సంధింపడు ఏ పరివారంబును చీరడు అభ్రకపతిన్ వల్లింపడు ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొక్కడు వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంఛనమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై సహస్రాక్ష సహస్రపాదో సభోమం విశ్వదో వృత్వా ఆద్యదిష్టదశాంగులం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యశ్చ భవ్యం భూతామృతత్వశేషానః యదన్నేనాదిరోహతి ఏతావానస్య మహిమా అతో ఝాయాగం చ పురుషः పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోత్పాదయత్ పురుషः పాదోస్యేహ భవాత్ పునః. ఆనంద్ ఒక్క నిమిషం నాయన కరి శ్రీనివాసరావు దంపతులు సహస్రపాత్ సభోమిం విశ్వతో వృత్వా అత్యధిష్టదశాంగులం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యశ్చ భవ్యం భూతామృతత్వశేషానః. చక్కగా అమ్మవారు సీతామాత కూడా వేదికను అలంకరిస్తూ ఉంది. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం క్షత్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తామ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం అశ్వపూర్వం రథమజ్వయే స్త్రియం. కూర్చున్నారు. ఇక మీరు ఉండవన్నటువంటి యొక్క ఈ 5 రేళ్లలో ఇది భగవంతుని రేలు అని, ఈ చూపుడు వేలుని గురు భగవానుని ఊరేటప్పుడు ఎప్పుడు కూడా ఈ సూర్య భగవానుని వేలుతో మాత్రమే బొట్టు పెట్టుకోవాలి, లేదా భగవంతుని వేలుతో బొట్టు పెట్టుకోవాలి, లేదా ఇతరులకు పెట్టేటప్పుడు కూడా అట్లనే ఏర్పాటు చేయాలి.
ఇంట్లో ఉన్నటువంటి యొక్క దేవత చిత్రపటాలకు కానీ విగ్రహములకు కానీ ఎప్పుడైనా బొట్టు పెట్టవలసి వస్తే కేవలం భగవంతుని వేలుతో మాత్రమే బొట్టు పెడుతూ ఉండాలి. చక్కగా వెనక కూర్చున్న వాళ్ళకి వీడియో వాళ్ళు అడ్డమవుతున్నారంటపై వాళ్ళు చెప్తూ ఉన్నారు. అప్పుడప్పుడు మీరు కొంచెం పక్కకి వెళ్తూ ఉండండి. ఇంద్రియం వీర్యం యశో ఫలాభివృక్షం. ప్రతి ఒక్క లేకుండా ఉంటూ ఉండటం, ఒకరి ఎడల ఒకరికి ఎడబాట్లు. కాబట్టి ప్రతి విషయాన్ని మనం తెలుసుకొని చేసేదే కళ్యాణం. కళ్యాణం అనేటువంటిది ఎందుకు చేసుకోవాలి అని అంటే, చేస్తూ ఉన్నా ప్రతిరోజు మనం విఘ్నేశ్వర పూజ అనేటువంటిది చేయాలి. ఎందుకోసం అంటే మేము చేసేటువంటి యొక్క ఉండాలి అంటేనే ప్రతిరోజు గణపతి పూజ చేయమని శాస్త్రం. అది ఏ విధంగా చేయాలో ప్రతిరోజు మనం ఆచరించేటువంటి యొక్క విధానం ఏంటంటే, ఇవన్నీ పెట్టుకొని మనం ఇంట్లో చేయాలా అంటే అవసరం. శివ, నువ్వు అటు వచ్చి వాళ్ళకి ఇచ్చేసి అక్కడ జీవనం జదిశో దిశ భూదేపదే విరూపస్వం కర్మ సాక్షిణ్య విఘ్నక్రతో భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాం ఏకదంతముపాస్మహే. గం గణపతయే నమః. రూపాః పశవో వదంతే స్థానో మంత్రేషమోర్ధ్యం తుమాన ధేనుర్వాగస్మానాదుపదిష్టుతైతు. అందరూ కూడా ఆ అక్షతలు అట్లా ఉంచి నమస్కారం చేసుకోండి స్వామి మీద. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. అభ్యస్తే అన్వహో పంచబ్రహ్మస్వరూపాయ సూర్యమూర్తే స్మరామ్యః. పంచాశత్కోరవిస్తేన భూమిశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం సర్వేభ్యో నమో నమః. ఆచరణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. శేఖరుతమ్మ అట్లా. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ. ఓం సత్యం ఓం తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. ఆగ్నేయ ప్రదేశే కృష్ణ కావేర్యోర్ మధ్య ప్రదేశే శ్రీ సీతా సమేత రామ లక్ష్మణ ఆంజనేయాది వేణుగోపాల స్వామి దేవాలయ ప్రాంగణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతో చైత్రమాసే శుక్లపక్షే నవమ్యాయాం భానువాసర యుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్. పిల్లల్ని అదే విధంగా ఆడవాళ్లే కనుక ఉన్నట్లయితే ముందు మీ భర్త పేరు, మీ పేరు, పిల్లల పేర్లు గోత్రంతో సహా చెప్పుకోండి. మారుట్ల గోత్రోద్భవస్య కరి శ్రీనివాసరావు నామధేయస్య మమ అనుకోనైనా ధర్మపత్ని వారి పేరు చెప్పుకోండి. ఉషా పద్మలత నామధేయీ సహ కుటుంబస్య క్షేమస్థైర్యధైర్యవిజయాభయాయిరా. వారి పేరు చెప్పుకోండి. వాణి స్త్రీ నామధేయీ సహ కుటుంబస్య క్షేమస్థైర్యధైర్యవిజయాభయాయిరారోగ్య మహదేశ్వర్యాభివృద్ధ్యర్థం. కౌలూరి గోత్రోద్భవస్య ఉన్నం శివన్నారాయణ నామధేయస్య మమ అనుకోనైనా తద్ధర్మపత్ని వారి పేరు చెప్పుకోండి. లక్ష్మీ కృష్ణజా నామధేయీ సహ కుటుంబస్య క్షేమస్థైర్యధైర్యవిజయాభయాయిరారోగ్య మహదేశ్వర్యాభివృద్ధ్యర్థం. ముగునోళ్ళ గోత్రోద్భవస్య కనకమేడల భాస్కరరావు నామధేయస్య మమ అనుకోనైనా తద్ధర్మపత్ని శారదా నామధేయీ సహ కుటుంబస్య క్షేమస్థైర్యధైర్యవిజయాభయాయిరారోగ్య మహదేశ్వర్యాభివృద్ధ్యర్థం. అందరూ చెప్పండి ఆయన. మమ కుటుంబ సౌఖ్యాభి వృద్ధ్యర్థం
అన్యోన్య దాంపత్య ఫల సిద్ధ్యర్థయే మమ కుటుంబ పాడి పంట పశుభ్య శ్రీ సీత రామ కళ్యాణ మహోత్సవ దీనాం పరం పరాభి వృద్ధ్యర్థయే వార్షిక నియమేన కళ్యాణ ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం అట్లా ఉంచి నమస్కారం చేసుకోవడం మా అక్షతలు శ్రీ మహాగణాధిపతి పూజాం చ కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. ఈ సంవత్సరం చాలా పుణ్యమైనటువంటి యొక్క సంవత్సరం. ఈరోజు చాలా గొప్పది. ఎందుకోసం అనంటే ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఆ శ్రీరామచంద్రుడు సూర్య భగవద్ైర్యజ్ఞేషు వర్ధతే ఆపోవాయుధకం సర్వం విశ్వభూతాన్యప్రణవసమాపో నమాపో అమృతమాపో సమ్రాడాపో విరాడాపస్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజుగుష్యాపో సత్యమాప సర్వా దేవతా ఆపో బోద్భవస్వరాపవో. ఆ కలశ పాత్రలో 2 అక్షతలు ఉంచి మగవాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ తలాన్ని ఇట్లా 3 సార్లు ఇట్లా తిప్పండి. ఆకుని 3 సార్లు అట్లా తిప్పి ఆ జలాన్ని అన్నిటిపైన కూడా అట్లా ప్రోక్షించండి. గంగే చే యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతు స్వామి వారి పైన చల్లండి. స్వామి వారి పైన ప్రోక్షించండి. దేవం సంప్రోక్ష మరలా తీసుకొని మీ శిరస్సును ప్రోక్షించుకోండి. యజమానస్యాత్మా శిరస్ సంప్రోక్ష ధర్మపత్ని శిరస్సును కూడా ఉంచండి. ఆత్మానం చ సంప్రోక్ష ఆ ఆకుతోటి ఇట్లా స్వామి వారిని తాకండి. దంప సమేతంగా ఆకుతోటి స్వామి వారిని తాకండి. భజంత్రులు గట్టి మేళాన్ని మోగించండి. అందరూ చప్పట్లు కొట్టండి. ఓం అసునీతే పరస్మాశక పర ప్రాణి విహణో దేహి భోగం జన్మస్యేమ సులాస్థానమవర్తయతే శిరోభవ వరదో భవ సుప్రసన్నో భవ నిరాశరం కురు. అక్షతలు చేత పట్టుకోండి. భజంత్రులు ఆపండి. అక్షతలు చేత పట్టుకొని నమస్కారం చేసుకొని గాలిని లోపలికి బాగా పీల్చుకోండి. నేను మంత్రం చదివినంత వరకు కూడా గాలిని లోపల ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి సువర్ణ నవరత్న వజ్రగణిత సింహాసనం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి పాదయోః అర్ఘ్యం సమర్పయామి సువర్ణ రత్న ఖచిత సింహాసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆకుతో మరలా అట్లా నీరు ప్రోక్షించండి. ఓం పవమానస్వర్జనః పవిత్రేణ విచర్షణిః పూతః సమాపునాతు గంధాంధారయామి. ఇప్పుడు మీ దగ్గర పుష్పాలు ఉంటాయి, తీసుకోండి ఆయన. ఈ పుష్పాలు తీసుకొని వాటిని ఎడం చేతిలో పెట్టుకోండి. గణాధ్యక్షాయ నమః బాలచంద్రాయ నమః జగద్గురవే నమః సూర్యచంద్రాగ్నిలోచనాయ నమః శ్వేతవర్ణాయ నమః నరాజాయ నమః పంచవక్త్రాయ నమః సర్వాభీష్టప్రదాయ నమః శ్రీమన్మహాగణాధిపతయే నమః. షోడశ నామ పుష్పపూజ నమస్కారం చేసుకోండి. సమర్పయామి. ఆ విధంగా చక్కగా కూడా పుష్పాలను ఉంచి వనస్పత్యాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. భజంత్రీలు నీలాంబరి రాగంలో మోగించండి. ఇంట్లో ఉంచు. లక్ష్మీప్రదంగా ఉంటుంది. రుణ బాధలు ఉండవు. ధనం ఉంటుంది. ఈ విధంగా మనకి ఒక్కొక్కటి చేస్తే ఒక్కొక్కటి ప్రతిఫలించేటువంటి విధంగా ఉంటుంది. అందుకని దేవాలయాలలో జరిగేటువంటి యొక్క ప్రతి కార్యక్రమాన్ని కూడా వైరాజ్యం భారమేష్టి గౌరాజ్యం మహారాజ్యమాధిపత్యం అయగం సముద్రపర్యాయ స్యాత్ సార్వభౌమా సార్వాయుష ధాతా పరార్థా పృథివీ సముద్రపర్యంతాయ జనం సమర్పయామి. అందరూ కూడా ఆ హారతిని అద్దుకొని ఒక్కసారి జై చెప్పండి అమ్మా. జై శ్రీ సీతా సమేత రామ లక్ష్మణ ఆంజనేయ స్వాముల వారికి జై. జై శ్రీ సమస్త సద్గురు దేవతలకు మాతా పితాధ్యక్ష సూర్యచంద్ర అగ్నిలోచన శ్వేతవర్ణో విఘ్నరాజ పంచవక్త్రో నిరామయ
సర్వాభీష్టప్రదం లోకే సర్వకార్యాగ్రపూజితః షోడశైతాని నామాని హప్పణే శృణుయాదపి ఆరంభే వివాహేషే ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే ఓం ధాతా ధాతృణాం భువనస్పతిర్దేవకం సవితారపవిమాతిషాహం ఇమం యజ్ఞం దివ్యమంగళ నీరాజనం సమర్పయామి. మరలా పుష్పాలు చేత పట్టుకోండి, అక్షతల పుష్పాలు చేత పట్టుకొని అందరూ కూడా పైకి లేచి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవః త్రాహి మాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో గణాధిప రక్ష రక్ష అందరూ కూడానండి రక్ష రక్షో రక్ష రక్షో రక్ష రక్షో రక్ష రక్షో గణాధిప గణాధిప శ్రీమన్మహాగణాధిపతయే నమః. ధ్యానపూర్వక వేదోక్త సవర్ణ దివ్య మంత్ర పుష్పాక్షత హీనం భక్తిహీనం గణాధిప పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే. అందరూ కూడా ఆకులో వదిలిపెట్టండి. అనయా ధ్యాన ప్రేదోష ప్రసన్న వరదో భూత్వా ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్త్విత బ్రవంతో బ్రవంతు. ఇందాకటి వరకు కూడా మీరు ఆ స్వామి వారి దగ్గర చేసినటువంటి యొక్క పుష్పాలను 2 తీసుకొని మగవాళ్ళు ఇప్పుడు మీరు వదిలినటువంటి యొక్క ఆకులో కలపండి. ఆ పుష్పాలను తీసుకొని ఆకులో కలపండి. కలిపి దాంట్లో కలిపో అక్క, దాంట్లో కలిపో. అవి మగవాళ్ళు 2 తీసుకొని ముందు మీ శిరస్సును ప్రోక్ష చల్లుకోండి. శిరసేత్రత్వ మరలా తీసుకోండి. అది ఇప్పుడు మీ ధర్మపత్ని శిరస్సును ఉంచండి. పాద ప్రసాదం వాళ్ళ పాదాలు తాకి నమస్కారం చేయండి అమ్మా. మీ వారి పాదాలు తాకి నమస్కారం చేయండి. దీర్ఘ సుమంగళీ భవ జన్మ సావిత్రి భవ. అప్పుడప్పుడు అట్లా చేసుకుంటూ ఉండండి. ఇక్కడ కూడా కింద కూర్చున్న వాళ్ళు ఎవరన్నా మీ ఆయన ఎక్కడన్నా అవతల ఉంటే పోయి కాళ్ళకి నమస్కారం చేసుకొని రండి. అప్పుడప్పుడు కాస్త నమస్కారం చేసుకుంటూ ఉండండి. వాళ్ళకైనా పూర్వే సాధ్యాసంత దేవాః. ఓం శాంతి శాంతి శాంతి. మరలా ఇట్లా నమస్కారం చేసుకోండి. చక్కగా కూడా వాళ్ళు నమస్కారం చేసుకొని ఆ కళ్యాణ కార్యక్రమంలో కంకణ ధారణ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉన్నారు. ఇట్లా నమస్కారం చేసుకోండి. చెప్పండి, అందరూ చెప్పండి. మమ కుటుంబ సౌఖ్యాభి వృద్ధ్యర్థం శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ పరం పరాభి వృద్ధ్యర్థయే రక్షార్థం రక్షాబంధనాధికార యోగ్యత ఫల సిద్ధ్యర్థః. అక్షతలు తీసుకుని ఆ కంకణాల మీద 9 సార్లు వడ్డించాలి నాయన. చెప్పినప్పుడు అట్లా వడ్డిస్తూ ఉండండి. 9 సార్లు. యజ్ఞం రక్షతు సర్వదా పూర్వే రక్షత గోవింద ఆగ్నేయాం గరుడధ్వజ యామ్నే రక్షతు వారాహు నారసింహం తు నైరుతి కేశవో వారుణే రక్ష వాయువ్యం మధుసూదనః ఉత్తరే శ్రీధరే రక్ష ఈశాన్యే చ గదాధరః ఓర్ధం గోవర్ధనో రక్ష తదస్యాస్త్రి విక్రమః ఏవం దశదిశో దేవో వాసుదేవో జనార్దనః ఓం రక్షోణో వరహణముక్తిరామి యమం మే సంబంధుర్య సంబంధునిధికానైదమహంతం వరగహనో ముక్తిరామి येन देवा बलिराजा दानवेन्द्र महाबलः रक्षमाजलमाजलं मुग्रवीरम् इन्द्रस्तोमेन पञ्चदशेन मध्यमिदं वातेन सगरेण रक्षा ఇది రక్షాబంధన ధారణ ముహూర్తస్య ముహూర్తం కూడా ఒక ఫోటో తీయండి. ఇది కూడా ఒక ఫోటో. రైట్. అక్కడ ఆ దంపతులు నలుగురికి భోజన కార్యక్రమాలను చేస్తున్నారు ఋత్వికులు. పరమ పవిత్రమైన జ్యోతదన సహిత జలపూరిత పంచకలశాం నిక్షిప్య పంచకలశేష
సజ్జో జాతం ప్రపంచామి సజ్జో జాతాయ వై నమో నమః భవే భవేనాది భవే భవస్తమాం భవద్భవాయ నమః కలశే సద్యో జాతమానమావాహయామి స్థాపయామి పూజయామి ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాదివదన బ్రహ్మణోదివదన బ్రహ్మా శివో మే అస్తు సదా శివోం మధ్యమ కలశే ఈశానమగోద్భవిష్వగ్న బ్రహ్మాణమావాహయామి స్థాపయామి పూజయామి ఓం సముద్రాయ మయనాయ సింధూనాం పతయే నమః నదీనాగం సర్వాసాం మిత్రే జుహూదా విశ్వకర్మణ విశ్వాహమర్చనం హవేః అందరూ కూడా కింద కూర్చున్నోళ్ళు పైన కూర్చున్నోళ్ళు అందరూ కూడా ఋత్విక్కులు చెప్పినట్లు చేస్తూ ఉండండి ఆయన ఇట్లా ఓం పుణ్యాహం దీర్ఘమాయురస్తు శివ ఆపస్సంతో సౌమనసమస్తు అక్షదష్టారించాస్తు మరలా ఇట్లా ఓం పుణ్యాహం దీర్ఘమాయురస్తు ఆయురస్తు శివ ఆపస్సంతో సౌమనసమస్తు అక్షదిష్టారించాస్తు అక్షతల్ని తాకండి ఓం అత్యత ఆచరణ కర్మారంభ శుభ శోభన ప్రవర్తంతే తమ ఓంకారమాది కృత్వా భవద్భిః పుణ్యం పుణ్యాహం వాజిష్యే వాచ్యతాం అందరూ కూడా ఈ బొటన వ్రేళ్ళని వినోదా ద్రవిణస్తు నరస్య ద్రవిణోదాసనరస్య ప్రియం సదు వినోదా వీరవతీ మిషన్నః ద్రవిణోదారాసతే దీర్ఘమాయుః తీయండి అందరూ కూడా మీరు తప్పనిసరిగా కూడా ప్రతిరోజు అట్లానే చేస్తూ గనక ఉంటే మనకి ఊర్ధ్వభాగ దోషాలు రావు. ఇటీవల కాలంలో 30-40 సంవత్సరాల వాళ్ళకే పెరాలసిస్ లాగా రావటం, బ్రెయిన్ లో నర్వస్ పుష్టిరస్తు అవిఘ్నమస్తు ఆరోగ్యమస్తు స్వస్థివం కర్మస్తు కర్మ సమృద్ధిరస్తు వేద సమృద్ధిరస్తు ధనధాన్య సమృద్ధిరస్తు యజమానస్య వంశాభివృద్ధిరస్తు నాగులపాడు గ్రామ నివసిత పౌర జనాభివృద్ధిరస్తు సర్వ సంపదస్తు కలశాన ఈశాన్య ప్రదేశే ఉదకం సించేతో యద్భావం తత్పదమస్తు కలశే ఉదకం సించేతో చంద్రాంగారక బుధ బృహస్పతి శుక్ర శనైశ్చర రాహుకేత సైతాదిత్య పురోగా సర్వే గ్రహ ప్రియంత నైరుతి దేశే సించేతో శామ్యంత ఘోరాణి శామ్యంతో పాపాని శామ్యంత ఏతయః పశ్చిమ కలశే ఉదకం సించేతో శుభాని వద్దంత శివారుతవస్సంతో శివాభూషదేస్సంతు మధ్యమ కలశే ఉదకం సించేతో అహోరాత్రే శివేశ్యతాం ఉత్తరోత్తర మహాభివృద్ధిరస్తు శ్రీ సానగరుషి ప్రియ సంపద్యంత సత్యాయేతాసి సంత పుణ్యాః వాచయంతాం ఉద్గాదేవ శగునే సామగాయసే బ్రహ్మపుత్ర యువసవనేషు శంససే పురుషే వాసి సముద్రభీత్యా సర్వతో నస్య గణభద్రమావద యాజ్యయాయతి ప్రత్యర్వయాజ్య పుణ్యామేవ లక్ష్మీం సంస్కృతే యత్పుణ్యం నక్షత్రం తద్భట్కుర్వేతో భవ్యశం యదా వై సూర్య ఉదేతి అద నక్షత్రం నైతి యావతి యత్ర సూర్యో గచ్చేత్ యత్ర జగన్యం పశ్యేత్ తావత్ కుర్వేత యత్కారిష్యాత్ ఓం పుణ్యాః ఏవం ఏవం కురుతే వస్త్రాన్ని ఇట్లా పట్టుకోండి నాయన అట్లా వస్త్రాన్ని ఇట్లా పట్టుకోండి స్వస్థ ఏవాయుమపప్రవామహై సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః ఆదిత్య ఉదయనీయ స్వస్యా ప్రియంతే పద్యం స్వస్త్యుజ్యంతే స్వస్త్యుజ్యంతే స్వస్తి న ఇంద్రహోర్దస్రవः స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్ష్యో అరిష్టనేమి స్వస్తి న బృహస్పతిర్దదాతు అష్టౌ దేవా వసవస్యోమ్యా చతుస్రో దేవీ రజరాశ్రవిష్టాతే యజ్ఞపాంతో రజస పురస్తాదు సంవత్సరేణ మమర్దగ్గ స్వస్తి అందరూ కూడా ఇట్లా పట్టుకొని నేను చెప్పినట్టు చెప్పండి అయినా మీరు కూడా కూర్చున్న వాళ్ళు కూడా చెప్పండి. అందరూ అట్లా పట్టుకొని పట్టుకోండి. ఆడవాళ్ళు మగవాళ్ళు పై వస్త్రాన్ని పట్టుకోండి. మగవాళ్ళు ముఖ్యంగా ఇలాంటి కళ్యాణ కార్యక్రమాల దగ్గరకు కానీ లేదా ఎవరైనా బంధువులు పిలిచినప్పుడు పెళ్ళిళ్ళకు వెళ్ళేటప్పుడు కానీ మగవాళ్ళు పైన ఉత్తరీయం లేకుండా వెళ్ళబాగండి. అది ఎంత దోషం అంటే భార్య లేనోళ్ళు పోయినంత దోషం. కాబట్టి దయచేసి ఎవరు కూడా కనీసం దేవత కళ్యాణాలు జరిగేటప్పుడు కానీ పెళ్ళిళ్ళకు వెళ్ళేటప్పుడు కానీ పైన ఒక రుమాలన్న పైన ఒక వస్త్రం వేసుకొని వెళ్ళండి.
చాలా దోషం అది. తప్పనిసరిగా కూడా అందరూ మగవాళ్ళు కూడా పై వస్త్రాన్ని అట్లా పట్టుకొని చెప్పండి. సకుటుంబాయ సకుటుంబాయ శుద్ధి శుద్ధి వృద్ధి వృద్ధి అభ్యుదయ అభ్యుదయ కర్మణే కర్మణే మనో మనో మయాది మయాది బ్రహ్మ బ్రహ్మ గణాన్ గణాన్ నమస్కుర్వాణాయ కుర్వాణాయ ఆశీర్వచన ఆశీర్వచన ఆపేక్షమాణాయ ఆపేక్షమాణాయ శుద్ధి శుద్ధి భవంతో భ్రవంతు భవంతో భ్రవంతు. అక్షతలు తీసుకున్నా ఇట్లా నమస్కారం చేసుకోండి. దంపతులు అక్షతలు ఇచ్చే వారికి ఋత్వికులకి. రుజ్యామస్తోమం సనుయామ వాచమానో మంత్రం సరదే హోపయాతం యశోణపక్వం మధు గోష్వంతరా భూతాంసో అశ్వినో కామమప్రాహ. రుద్యాస్మవే నమసోపసజ్య మిత్రం దేవం మిత్రదేయన్న అస్తు. మనోరాధాన్ హవిషావర్ధయంతః శతం దేవేమ శరదస్స వీరాః. పంచ పంచ వై దేవాని మృద్ధాని త్రీణి గాయత్రీణి చందాగం చిత్రేణ సవనాని త్రయాయిమే లోకారుద్యామేవ తద్విర్యయేషు లోకేషు ప్రతిష్టతి. శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. వామ దక్షిణ హస్తాభ్యాం గృహీత్వా రుజ్యతామృత్య సమమున దేవా పవిత్రేణ ఆత్మానం పురతే సదా. తేన సహస్రధారేణ భవమాన్యః పునంతు మా. రాజాపత్యం పవిత్రం శతోజ్జామగుం హిరణ్మయం. తేన బ్రహ్మవిదో భయం భూతం బ్రహ్మ పుణీమహే. అటు ఆ లైట్లు జాగ్రత్త, లైట్ల మీద పడి అధ్యయంత ఊర్ధ్వాయాం దిశి యజ్ఞ సంవత్సరో యజ్ఞ ప్రతిర్మార్జయంత. ఏతేభ్యో సారగసనాదనాది పంచవిచ్యుత బ్రహ్మర్షి గోత్రేభ్యో బ్రహ్మణేభ్యః బ్రహ్మ విష్ణు రుద్రేంద్రాదిత్య పంచ బ్రహ్మస్వరూపేభ్యః స్వస్తి పుణ్యః వాచన మంత్ర జప దక్షిణ సహస్రోత్సాహ పరిమిత హిరణ్యం తోభ్యమహం సంప్రదాదే నమః. అట్లా తాకండి. వాస్తోష్పదే ప్రతిజాని హస్వాన్ స్వావేశో అనామీవో భవాన యద్వేమహే ప్రతదన్నాజుషశ్వసంనయద్వ్యపదేశం చతుష్పదే వాస్తోష్పదే శక్మయా శగం సదా దశక్షరణ్మయా గాతమత్యాః ఆవహ క్షేమత యోగే వరన్నో యూయాపస్వస్తభిస్తదానః అమేవహ వాస్తోస్పదే విశ్వారూపాణి విసంసకా సృషే వయేదినః శుభగం శుభం శుభగం శుభం శుభగం శుభం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం విశ్వేత్తాని సవానేషు ప్రవాచాయ ఇంద్రసన్మతం భారావతం యత్పురుషం మృతం విశ్వపావృణో శరభాయుర్షివందవే. ఇది రక్షాబంధన ధారణ మహోత్తమహోత్తమస్తు. ఏతత్సమహోత్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఏ ఏ గ్రహాః అత్యంతానుకూల్యతా బలసిద్ధిరస్తు. ఓం బృహత్సామక్షేత్రవర్ధవర్ధవష్టయం దృష్టభౌజశుభతముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షా. ఇది రక్షాబంధన ముహూర్తః శుభముహూర్తస్తు. ఆ కంకణాల పైన కుంకుమ బొట్టు పెట్టండి. రక్షాబంధన ముహూర్త శుభముహూర్తస్తు. అయ్యా అక్షతలు ఆ స్వామి అమ్మవారి పాదాల దగ్గర పెట్టించండి. అయ్యా మీ దంపతులు ఇద్దరు స్వామి వాళ్ళకి చెప్పండి, పాదాల దగ్గర పెట్టించమని చెప్పండి అమ్మవారికి. అయం ముహూర్త శుభముహూర్తస్తు రక్షాబంధన ముహూర్త సమహూర్త అస్తు. నమస్కారం చేసుకొని వచ్చేయండి అయ్యా. పోయి కూర్చోండి అమ్మా. ఉన్నారు. ఇప్పుడు పరమ పవిత్రమై బ్రహ్మ తేజోవంత రూపమై వివాహం చేసుకునేటప్పుడు ప్రతి మనిషికి కూడా షోడశ కళలు రావాలి. వీటినే సూర్యకళ, చంద్రకళ, ఇంద్రకళ, వహ్నికళ, వాయుకళ, అగ్నికళ అనేటువంటి యొక్క షోడశ కళలు ప్రతి పురుష స్త్రీలకే రావాలి.
అయితే ఆ కళలు రాత్రి ఉన్నటువంటి యొక్క భ్రూమండల స్థానాన్ని చూసుకోవటమే వివాహంలో ఆంతర్యం. అయితే ఆ కనుబొమ్మలు చూసుకున్నటువంటి యొక్క సమయంలో స్త్రీకి ముఖ్యంగా కూడా చంద్రకళ అనేటువంటిది బాగా ఉండాలి, మగవారికి సూర్యకళ రావాలి. ఈ రెండు కళలు అన్నా కనీసం రావాలంటే ఏం చేయాలి అని అంటే, ప్రతిరోజు మగవాళ్ళు పాలు తాగకుండా ఏ రోజు ఉండకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా స్త్రీలు పెరుగు తీసుకోకుండా ఉండకూడదు. పెరుగు గనక ప్రతిరోజు గనక మధ్యాహ్న సమయంలో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి చంద్రకళ శరీరంలో వ్యాపిస్తుంది. మగవాళ్ళు పాలని తప్పనిసరిగా కూడా ప్రతిరోజు గనక బెల్లంతో గనక తీసుకున్నట్లయితే వారికి సూర్యకళ వస్తుంది. ఈ రెండు కళలు ఉంటేనే వివాహంలో కళలు సాఫలీకృతమవుతాయి, వాళ్ళే అసలు వివాహం చేసుకోవాలి వాస్తవంగా కూడా. అందుకనే పూర్వకాలంలో మనకేం చేసేవాళ్ళంటే ఒక్కొక్క కళ ఏ కళ వీళ్ళకి లోపిస్తూ ఉంది అని చెప్పేసేసి శోభికాధారణాలు కడతారు. అంటే శిరస్సున ఇక్కడ ముఖం దగ్గర శోభికాధారణం అనేటువంటిది ఏర్పాటు చేస్తారు. భాషికం కడుతూ ఉంటాం పెళ్ళిళ్ళలో. అటువంటి యొక్క భాషికాన్ని ఎందుకు కడతారు అని అంటే, ఆ భ్రూమండల స్థానం దగ్గర అమ్మాయి అబ్బాయి చూసుకున్నప్పుడు ఏ కళ లోపించినా ఆ కళ ఆ భాషికంలో కనిపిస్తుంది. అప్పుడు వాళ్ళకి వివాహపరమైనటువంటి యొక్క దాంపత్య సుఖం వలన లభించినటువంటి యొక్క సంతాన మార్గం సుఖమవుతుంది. అందుకని వివాహంలో ఈ శోభికాధారణాలను ఏర్పాటు చేస్తారు. పరమ పవిత్రమై ఆ యొక్క త్రేతాయుగంలో ఆ శ్రీరామచంద్ర మహాప్రభువునికి 14 సంవత్సరాల వయసులోనే ఆయనకి షోడశ కళలు వచ్చినాయి. 11 సంవత్సరాల వయసులోనే ఆ మాతకు సీతామాతకు చక్కగా కూడా షోడశ కళలు వచ్చినాయి. అందుకనే హంస తేజో రూపవంతమైన రూపం కలిగినటువంటి యొక్క శ్రీరామచంద్ర మహాప్రభువుని ముందుగా చూసిన వెంటనే ఆ అమ్మాయి ఒక మాట అనుకున్నదట, వరాలలో విహరించేటువంటి యొక్క హంస తేజీప రూపమైనటువంటి యొక్క ఈ ముఖార వింధం కలిగినటువంటి యొక్క ఈ వరుణ్ణి నేను గనక ఆస్వాదించినట్లయితే, అంటే వివాహం చేసుకున్నట్లయితే నా జీవితం ధన్యమవుతుంది కదా. అటువంటి వరుణ్ణి వివాహం చేసుకున్నట్లయితే నా రాజహంస టీవీని కూడా వదిలేసి నేను వెళతాను అని పక్కన ఉన్నటువంటి ఒక చెలికత్తెతో ఆ సీతాదేవి అన్నది. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ఆ 14 సంవత్సరాల వయసులోనే ఆ శ్రీరామచంద్ర మహాప్రభువు యొక్క ముఖం ఎట్లా ఉన్నది అంటే షోడశ కళలు ఆయన ముఖంలోనే ప్రస్ఫుటిస్తూ ఉన్నాయి. ఆ విధంగా ఉండాలి ముఖం అంటే. అందుకని తల్లిదండ్రులందరూ కూడా కనీసం పిల్లలకి 1వ తరగతి ముందు పుట్టిన కాడి నుంచి ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు, బర్గర్లు ఇవి నాకీయకుండా కనీసం పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చెరుకు రసం ఈ 5ంటిని గనక పిల్లలకి గనక ఇస్తూ ఉంటే వాళ్ళకి తప్పనిసరిగా కూడా షోడశ కళలు వస్తాయి, వాళ్ళ జీవితాలు బాగుంటాయి, మన వంశాలు కూడా అభివృద్ధి చెందుతాయి. అంతేగాని పిల్లలకి 16 సంవత్సరాల లోపు గనక తల్లిదండ్రులు గనక ఐస్ క్రీములకి, కూల్ డ్రింకులకి డబ్బులు గనక ఇస్తే వాళ్ళని హత్య చేసినంత మహాపాపం సంభవిస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకోసమంటే ఇవ్వకూడదు. కాబట్టి ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు పెట్టని తల్లిదండ్రులకి ఆ శ్రీరామచంద్ర మహాప్రభు యొక్క ఆశీస్సులు చెందగలవని చక్కగా కూడా శోభికాధారణాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. పరమ పవిత్రమైనటువంటి యొక్క శోభికాధారణాలని ఆ దంపతులు చక్కగా అమ్మవారికి కడుతూ ఉన్నారు. ఇక్కడ స్వామి వారికి కూడా భాషికాన్ని కడుతూ ఉన్నారు. భాషికాన్ని చూపించయ్యా. అందరూ కూడా ఆ భాషికాన్ని స్వామివారికి అమ్మవారికి ఉండేటువంటి యొక్క భాషికాన్ని చక్కగా కూడా ఒక్కసారి వీక్షించండి, చక్కగా చూడండి. మధ్యాహ్న సమయం, వసంత ఋతువు, చైత్ర మాసం, సూర్యుడు తేజోవంతమైనటువంటి యొక్క పైన రజోగుణాన్ని కలిగి ఉంటున్నాడు. అందుకని మనకు నిద్ర వస్తుందేమో కానీ ఒక్కసారి జై చెప్పండి అమ్మా. జై శ్రీ రామచంద్ర మహాప్రభువునకి జై శ్రీ సీతామాతకు. ఇప్పుడు ముందుగా స్వామి వారికి శోభికాధారణాలను గడుతూ ఉన్నారు ఋత్విక్కు సాముల వారు. భజంత్రీలు గట్టి మేళం, అందరూ కూడా చప్పట్లు కొట్టండి, కాస్త గట్టిగా కొట్టండి, 2 చేతుల్ని ఆడించండి. శుభకేశరారోహ శోభయం దేముఖం మే ముఖగం హీమమ శోభయా భూయాగం సంచమగం కరు యా మహరుద్రపరుష శ్రేష్ఠాయ కామాయాయ మతినత్వేన భగేన సహ వక్షస. శోభికాధారణ ముహూర్త శుభ ముహూర్తస్తు.
ఏతత్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఏ ఏ గ్రహాః అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఆ కట్టిన తర్వాత అక్షతలు పాదాల దగ్గర వచ్చి నమస్కారం చేసుకోండి. కుంకుమ బొట్టు పెట్టండి. శోభికాధారణ మహోత్త శుభ మహోత్తస్తు శ్రీ సీతా సమేత రామచంద్ర స్వామినే నమో నమః. అత శోభికాధారణ మహోత్త శుభ మహోత్తస్తు. మేనమామ వస్త్రాలు తీసుకొని వచ్చేసి అక్కడ కూర్చోబెట్టేసి సుప్రజ ప్రజయా భూయస్సు వీరో వీరై సువచ్చ వర్చసాసు పోషక పోషై అని చెప్పేసేసి, నాయన నేను మా ఇంటి ఆడపడుచుని మీ కుటుంబం ద్వారా ఇచ్చి సంతానపరమైనటువంటి యొక్క మీ వంశాన్ని అభివృద్ధి చేసేటువంటి యొక్క క్రమంలో నీవు ఆ గృహంలో జన్మను ఇవ్వటం జరిగింది. అటువంటి యొక్క జన్మ సాఫలీకృతంగా నీవు నీ కుటుంబ అభివృద్ధిని మా కుటుంబ గౌరవ ప్రతిష్టలను కూడా పొందవలసిందే నువ్వేనని చెప్పేసేసి మేనమామ మేనలుడికి వస్త్రాలను ఏర్పాటు చేస్తారు అక్కడ. అదేవిధంగా యజ్ఞోపవీత ధారణ ఉన్నటువంటి వారికి ఆ 15వ సంవత్సరంలో పరమ పవిత్రమైనటువంటి యొక్క ఉపనయన సంస్కారం తండ్రి చేస్తాడు. తండ్రి చెప్తూ ఏం చేస్తారు అని అంటే, నీవు వంశపరమైనటువంటి యొక్క నీకు మీ అమ్మ నేను కలిసి జన్మనిచ్చాం. ఆ జన్మ సాఫలీకృతంగా నీవు మీ ముందు పుట్టినటువంటి వారిని తర్వాత పుట్టినటువంటి వారిని శ్రద్ధాశక్తులతో చూసుకోవాలి అని తండ్రి పుట్టిన వెంటనే 21వ రోజున జాతకర్మ చేస్తారు. అదేవిధంగా 15వ సంవత్సరంలో మేము సంపాదించినటువంటి యొక్క కీర్తి ప్రతిష్టలకు కానీ మేము సంపాదించినటువంటి యొక్క స్థిర చరాస్తులకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరమ పవిత్రంగా ఉండాలి అని చెప్పేసి పరమ పవిత్రమైనటువంటి యొక్క యజ్ఞోపవీత ధారణాన్ని ఏర్పాటు చేస్తారు. వివాహంలో అమ్మాయి యొక్క తల్లిదండ్రులు అబ్బాయికి ఆ యజ్ఞోపవీత ధారణాన్ని చేస్తూ ఉన్నారు. ఏ విధంగా చేస్తూ ఉన్నారు అంటే, నాయన నీకు మా అమ్మాయినిచ్చి వివాహం చేస్తూ ఉన్నాం. ఇక్కడ మగవాళ్ళిద్దరూ చెప్పండి ఆయన. శ్రౌత స్మార్త నైమిత్తిక కామ్య కర్మానుష్ఠానాధికార పరమ పవిత్ర సువర్ణ యజ్ఞోపవీత ధారణాధికార శిక్షార్థయే అని ఆ యజ్ఞోపవీత ధారణాన్ని చేస్తారు. అంటే తల్లిదండ్రులు కేవలం జన్మనిచ్చి ఒక విద్యాబుద్ధులు పెంపొందించేసి ఏ విధంగా బ్రతకాలో నేర్పవలసింది తల్లిదండ్రులు మాత్రం. కానీ ఆ తర్వాత వివాహం చేసేటప్పుడు అమ్మాయినిచ్చేటువంటి యొక్క తల్లిదండ్రులు నాటి నుంచి తల్లిదండ్రులుగా వ్యవహరించేటువంటి యొక్క బాధ్యత ఆ అత్తమామలకు వస్తుంది. అందుకనే వివాహం చేసుకున్న తర్వాత అత్తమామలు తల్లిదండ్రుల కన్నా గొప్పవాళ్ళు. ఎందుకోసమో అంటే ఆ వివాహం చేసుకున్న తరువాత ఆ అమ్మాయి మరొక జీవికి పునరుత్పత్తిని చేయగలిగినటువంటి యొక్క భాగ్యాన్ని ప్రసాదించజేసి ఆ వంశాన్ని అభివృద్ధి చేసేటువంటి యొక్క క్రమం ఆ స్త్రీకి మాత్రమే దక్కుతుంది. అటువంటి స్త్రీ యొక్క జన్మనిచ్చినటువంటి యొక్క తల్లిదండ్రులు ఈ వంశానికి కూడా మూలాధారులు అవుతున్నారు. కాబట్టి అత్తమామలు సాక్షాత్ పరమేశ్వర స్వరూపులుగా మనం భావించవలసినటువంటి యొక్క ధర్మం ఉంది. అందుకని అత్తమామలు ఎవరు అంటే తల్లిదండ్రుల కన్నా గొప్పవాళ్ళుగా శ్రౌత స్మార్త నిత్య నైమిత్తిక కామ్య కర్మానుష్ఠానాధికారాలు కూడా సకలం కూడా అబ్బాయి ద్వారా చేయించగలిగినటువంటి యొక్క విషయం ఉన్నటువంటి వాళ్ళు అత్తమామలు. అటువంటి యొక్క ఈ రోజున ఆ శ్రీరామచంద్ర మహాప్రభువునకు అత్తమామలుగా వ్యవహరించినటువంటి యొక్క ఆ పుణ్య దంపతులు పరమ పవిత్రమైనటువంటి యొక్క యజ్ఞోపవీత ధారణాన్ని చేస్తూ ఉన్నారు. మీ దంపతులు పైకి లేవండి ఆయన. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపదేర్య సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజః. అటువంటి
అటువంటి యొక్క బలాన్ని, తేజస్సుని, ఓషస్సుని కలిగి చేయవలసినటువంటి యొక్క పరమ పవిత్రమైనటువంటి యొక్క యజ్ఞోపవీత ధారణాన్ని వామ భాగము మీద నుంచి కూడా చక్కగా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వాళ్ళ చేత అందరు తాకిచ్చేసి అట్లా అందరికీ కూడా చూపించండి. ఒక్కసారి అందరూ కూడా హత్తుకోండి. అట్లా హత్తుకోవడం అంటే ఆ రెండు చేతుల్ని అట్లా చూపించి మీ హృదయంలో ఉన్నటువంటి యొక్క భగవేశ్వర స్వరూపునికి హత్తుకొని ఒక్కసారి ఎదుగో మీ అందరికి గట్టిగా పెద్దగా చెప్పట్లేదు చెయ్యని భోజనాలు ఉన్నాయి ఆనిక్క గట్టిగా చెప్పండి అందరూ. జై శ్రీ రామచంద్ర మహాప్రభువునకు జై. జై శ్రీ రామచంద్ర మహాప్రభువునకు జై. మైకులో పెద్దగా వినపడుతుంది, మీ గొంతులు వినపట్లే. జై శ్రీ సీతామాతకు జై. జై శ్రీ సీతామాతకు జై. భజంత్రులు గట్టి మేళం. అందరూ కూడా చప్పట్లు కొట్టాలి, కరతాళ ధ్వనులు చేస్తూ ఉండాలి. యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపదేరత్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రేమదశుభ్రం యజ్ఞోపవేదం బలమస్తు తేజః యజ్ఞోపవేద శుభముహూర్తస్తు ఏతత్సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఏ గ్రహ అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఆ విధంగా పరమ పవిత్రమైనటువంటి ఒక యజ్ఞోపవేత ధారణాన్ని చేసి ఇప్పుడు రజిత యజ్ఞోపవేత ధారణాన్ని కూడా చేస్తూ ఉన్నారు. రజిత యజ్ఞోపవేత ధారణం వివాహంలో బటువు, ఉత్తర జంజాలు, కంకణం అంటారు. బంగారం పెట్టంది వివాహం కాదు, యజ్ఞోపవేతం వేయింది వివాహం కాదు. అటువంటి యొక్క పరమ పవిత్రమైనటువంటి యొక్క ఆ ఉత్తర జంజాలని ఆ మిథిలా నగరాధీశుడైనటువంటి యొక్క అజమహారాజు తరపున చక్కగా కూడా ఆ దంపతులు స్వామివారికి ఏర్పాటు చేస్తున్నారు. మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, కాస్త గట్టిగా చప్పట్లు, భజంత్రులు గట్టి మేళం. యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపతిరత్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం పదమదశుభ్రం యజ్ఞోపవేదం బలమస్తు తేజః రజత యజ్ఞోపవేత ధారణ ముహూర్తస్య ముహూర్తస్తు ఏతత్సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఏ గ్రహాః అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. కానీ ఆ పెళ్లి కొడుకుని ఏ విధంగా భావిస్తారు అంటే అది ఒక ప్లేట్లో పెట్టించండి. ఏ విధంగా భావిస్తారు అంటే నమో స్వనంతాయ సహ పరమ పవిత్రమైనటువంటి యొక్క వస్త్రాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అవి రెండింటిలో పెట్టేసేయండి. ఆయన వస్త్రాలు ఇస్తున్నారు. స్వామివారి తరపున కూర్చున్నటువంటి వారు అమ్మవారి, అక్కడ అమ్మవారి తరపున కూర్చున్నటువంటి యొక్క శ్రీనివాసరావు దంపతులు. ఎందుకంటే మనం ఇంట్లో సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేసినా కూడా ఏమని చెప్తుంది అంటే శాస్త్రం చివరిలో చెప్తారు, సంగీత, కావ్య, నాట్య, నృత్య, గీతాధికంగా కనుక ఆ కార్యక్రమాన్ని చేస్తే సంపూర్ణమవుతుంది, భగవంతుడు బాగా ఆనందపడతాడు అనేటువంటిది శాస్త్రం. బావగారు మీరు వాడికి దండలు ఇవ్వండి, ఆయన మీరు అవి తీసుకోండి. దిగాలి, నాట్యం చేయాలి, కిందకి పోయి అన్నా చెయ్యండి. కవరు దియ్యి. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంగురాం తరపున కూర్చున్నటువంటి యొక్క దశరథ మహారాజు యొక్క దంపతులుగా వ్యవహరించినటువంటి యొక్క శుభాకర దంపతులు చక్కగా అమ్మవారికి వస్త్రాలను ఏర్పాటు చేశారు. అక్కడ అక్షతలు అట్లా ఉంచి నమస్కారం చేసుకొని మీరు ఇటు పక్క రేటు. సమూహంతో అస్తు. ప్రతి సంవత్సరం మనం ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరికి వస్త్రాలు కనుక బహుకరిస్తే చాలా పుణ్యం నాయన.
ఇవ్వండి. ఎవరికైనా కూడా గురువులకి కానీ మందమోహ అహాహసగాతి ఇవం వస్త్రాన్ వివసావసా దేవరక్షిద్రమంతవ్యో సర్గాః అవాదరత మమృతా విశ్వారూత మిత్రావృణో సచేతే వస్త్రాయ వస్త్రయుగ్మం దధ్యాత్ సీతాసమేత రామచంద్ర స్వామ దేవతాభ్యో నమో నమః వస్త్రానింధార మధుపర్క వస్త్రానింధారయామి. ఆ విధంగా కూడా చక్కగా కూడా మధు एवं वस्त्राणि विसावत वसा देवरक्षिद्रमन्तव्यो सर्गावाद्रत ममृता विश्वारूते मित्रावरणो सचेदि वस्त्रयुग्मं दच्छात्. దండలు కూడా ఇవ్వండి ఆయన. అయ్యో స్వామి దండ తీస్తా స్వామి. చక్కగా కూడా దండలు ఇచ్చి వారు అక్షతలు స్వామి వారి పక్కన తర్వాత పట్టించారు. పాదాలకు నక్షత్రం పెట్టించండియ్యా. అయం ముహూర్త శుభ ముహూర్తమస్తు వస్త్రయుగ్మం దధ్యాతు శ్రీ సీతా సమేత రామచంద్ర స్వామి దేవతాభ్యో నమో నమః మధుపర్క ఏ ఏ గ్రహాః అత్యంతానుకూల్యతాఫలసిద్ధిరస్తు. దేవతలు వాళ్ళు. మనం కూడా వివాహం చేసుకునేటప్పుడు తెరపత్రాన్ని అక్కడ కడుతున్నారు, అక్కడే వదిలేసి కాళ్ళతో తొక్కుతున్నారు. ఇది చాలా పాపం. వివాహ వేదికల మీద చాలా మంది స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఓర్ధ్వం దిగాదుభేషజో చతుష్పదే ఓం శాంతి దశ్యాంతే అత్యధిష్టదశాంగులో పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యశ్చ భవ్యం అమృతత్వస్యేషనః యదన్నేన త్రిజాప్తః సమిధః కృతాః దేవాయ యజ్ఞం తన్వానః అభద్దన్ పురుషం వరజో నమోస్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరారవాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఆ విధంగా పరమ పవిత్రమై పరమ తేజోవంతమైనటువంటి యొక్క స్వామి వార్లకి చక్కగా కూడా పాదప్రదుడికి వధువుకి కూడా ముందుగా పెరుగు బెల్లాన్ని పెడతారు. ఇప్పుడు స్వామి వారికి అమ్మవారికి కూడా పెరుగు బెల్లాన్ని పెడుతూ ఉన్నారు. చూపించినట్లందరికీ మధునో మధవ్యేన పరమే కళ్యాణార్థం ఏం జరగాలి? వివాహం చేసుకోమని ధర్మశాస్త్రం. సంతానాన్ని కలగమన్నది ధర్మ ప్రజా సహత్వ కర్మార్థంగా. అదేవిధంగా పుట్టినటువంటి యొక్క పిల్లలకి ఏ మతం, ఏ వర్ణం, ఏ ఆశయంతో వాళ్ళు మనం జన్మనిచ్చామో వారికి ఆ మతంలో పుట్టినటువంటి యొక్క శాస్త్రపరమైనటువంటి యొక్క క్రమ తర్వాత వారిని కూర్చోబెట్టుకుని కొత్త దంపతులని మనం మన వంశానికి సరిపోయినటువంటిది వారికి ఇచ్చి అప్పుడు ఆ దేవతా పూజా కార్యక్రమాన్ని కనుక ఈ తల్లిదండ్రులు కనుక వాళ్ళ చేత కనుక చేపిస్తే అప్పుడు దేవతారుణం పోతుంది. ఈ విధంగా 3 రుణాలను మనం తీర్చుకుంటేనే మన జీవితానికి మన జీవనానికి పరిసమాప్తంగా ఉంటుంది అని ఆ పరమాత్మ స్వరూపుడైనటువంటి యొక్క శ్రీరామచంద్ర మహాప్రభు వివాహం చేసుకునేటువంటి ప్రతి విషయంలో కూడా తల్లిదండ్రులేంటి, అన్నదమ్ములేంటి, చిన్నమ్మ పెద్దమ్మలేంటి, భార్య యొక్క విధానం ఏంటి, ఏ విధంగా నడుచుకోవాలి, గృహస్థాశ్రమ ధర్మం అంటే ఏంటో తెలియాలి, భార్య ఎడల భర్త ఎట్లుండాలి, భర్త ఎడల భార్య ఏ విధంగా నడుచుకోవాలో కూడా ఒక బిందె నీళ్లు తీసుకొచ్చి తప్పనిసరిగా ప్రతి ఇంటిలో ఉన్నటువంటి యొక్క కుటుంబీకులు ఆ గ్రామములకు సంబంధించినటువంటి వారు ఆ కార్యక్రమంలో పాల్గొని మనందరం కూడా ఇక్కడ నీళ్లతోటి పైన కలశం మీద నుంచి నీళ్లు పోసి అభిషేకం చేస్తాం. అదేవిధంగా అన్నాభిషేకం కూడా దాన్ని ఉండి ఆ అన్నంతో లోపల అన్నాభిషేకం అని చేస్తాం. అంటే ఆ అన్నాన్ని వండి ఆ విగ్రహాలు పూర్తి అయినంత వరకు కూడా అన్నంతో నింపుతాం. దాన్ని అన్నాభిషేకం అంటాం. ఆ అన్నాభిషేకం మహానుభావులు ఏర్పాటు చేసినటువంటి యొక్క ఈ పుణ్యస్థలంలో మనందరం కూడా పునీతులమవుతామని ఈ కార్యక్రమాన్ని చేయబోతూ ఉన్నాం. చక్కగా కూడా మీ దంపతులు లేచి నిలబడండి నాయన. 21 తరాలు ఉద్ధరింపబడేటువంటి యొక్క భాగ్యం కేవలం స్త్రీకి జన్మనిస్తేనే వస్తుంది. ఎందుకు అంటే అమ్మాయికి జన్మనిచ్చిన తరువాత ఆ అమ్మాయికి 16వ సంవత్సరం లేదా అట్లా పట్టుకోండి.
ఒక పాలు పట్టుకోండి. చక్కగా కూడా మహాసంకల్పితంగా చెప్పి స్వామివారి ప్రవర కార్యక్రమంతో కన్యాదానం చేయబోతూ ఉన్నారు. ఊరకట పట్టుకోండి అమ్మా, చాలాసేపు పట్టుకోవాలి బావగారు, మీరు పట్టుకోవాలి, ఒక 20 నిమిషాలు పట్టుకోవాలి. శ్రీమత్ సచ్చిదానంద బ్రహ్మణో నిర్వ్యాఖ్య మాయాశక్తి విజృంభ్యరావృణైరావృతే అస్మిన్ హతి బ్రహ్మాండ ఖండయోర్మధ్యే శ్రీ ఆధార శక్తి కూర్మవరాహణాం దాష్టదో దిగ్గజో పరిప్రతిష్ఠ్య తస్య అతల వితల సుతల రసాతల మహాతల పాతాళ లోకస్యోపరితలే ఓం భూర్భువస్సువజ్జ ఈశానాష్ట దిక్పాలక పరిపాలితే హిరణ్య శృంగవల్య మత్కిష్కింద ఋష్య మోకాక్య పంచ మహానగాదిష్ఠితే రామ శిబిరంతి మరుదు మరుద్భగేర దిలీప పరశురామాది షోడశ మహారాజానాం సకల రాత్ర వీర్య పురుగోత్సవ పురోర్వ నరహరిశ్చంద్రాఖ్య షట్చక్రవర్తీనాం అంగమంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర స్తమగదమాలవ నేపాల కౌల చౌల సింహాల ద్రవిడ ద్రావిడ కర్ణాట నాట మర్వాడ పానాట పాండ్య పులిందాంధ్రహో నదశాన భోజ కుక్కురుగుర గాంధార విదర్భ విదేహ బాహిలిక బర్బర కేక యకుంతల సూర సేవన టేవన కొంకణ మత్స్య మద్ర పార్శ్వ గుర్జయ వనజాల సాల్మచ్ఛేది సింధు వచ్చాదనేక దేశ భాష విరాజతే గంగా యమునా భాగీరథే తుంగభద్రా రేణుకా బలాపహారి కావేరి కృతమాల తామ్రవర్ణి విశూగా కౌశకి గంధకి విచిత్రికా వశిష్ట ప్రవర కాశ్యపి సరయు సర్వపాప కుశావతి ఫల్గుణి కరతోయా పుణ్యనదీ పవిత్రితే అయోధ్య మధుర మాయా కాశీ కంచి అవంతిక పుణ్యపురి విరాజతే సకల గుల్మల స్వామి పుష్కరత్రయ శేషాచలాధిష్ఠితే పుష్కరాఖ్య సప్తద్వీపదియుదే ఇంద్రగచరుతామ్రగ భక్తి నాగ సౌమ్య గంధర్వాచరణేతి భారత నవకండల మండితే సువర్ణ కర్ణికోపేత సరోరకహార చంబకారణ్య జంబకారణ్య ధర్మారణ్యేది నవావర్ణ పరివృతే దండక వింజక బదరిక కుహక కరంటక కరోద్దీపక దేవదారు కారుణ్యాది మాలోలంగా లవంగా చూతకేతకి బల్లాతక కామ్లాతక సరళ పనస బదరి వకుల వడజ కురందక కోవిదార ఖర్జూర నారికేళ సింధోవార విజవిష మందార జంబు జంబీర మాధవీ తాళ తత్కాల హిందాల రసాల సాల్వ బిల్వాముక క్రముక కదంబ కరవీర ఇంద్రిణీ ఫల వృక్ష ప్రకాశితానాం మరకత కమల రాగ వజ్ర వైఢూర్య నీల గోమేజక పుష్యరాగ మనోహర మణిమయ ప్రాకార శిఖర తడదరి విద్యాధర సిద్ధాచర నిశిత జలకోట హిమాచలానాం స్వర్ణ ప్రస్థ సూక్తికార మణిక పాంచజన్య సింహకలకేతి నవాభరణ పరివృతే విశ్వంభరా సర్వభూత సాక్షిణ్య సర్వదేవత కన్యామిమామి ప్రదస్యామి పితॄణాం ధారణాయ వై. బావగారు మీరు నేను చెప్పినట్టు చెప్పండి. కన్యాం చెప్పండి. కన్యాం సారం కృతాం సాధ్యన్యార్థం. చక్కగా కూడా సీతారాముల వారి ప్రవర వినండి. చతుస్సాగర పర్యంతం సర్వజనేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్యత్రాయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవస్య రఘు మహారాజ వర్మణో న ప్రేమ్ అజ మహారాజ వర్మణ పౌత్రాయ దశరథ మహారాజ వర్మణ పుత్రాయ త్రిభువనాతీతాయ శ్రీమద్విక్షువంశోద్భవాయ సాక్షాత్ నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే వరాయ. విశ్వంభరా సర్వభూత సాక్షిణ్యాం సర్వదేవతాం కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమదే ప్రయతోహం ప్రయశ్చామి. ఇది ధర్మకామార్థ సిద్ధయే. ఆ విధంగా కూడా అమ్మవారిది కూడా చెప్తూ ఉన్నారు. చతుస్సాగర పర్యంతం సర్వజనేభ్యః శుభం భవతు.
ఆంగీరస అయాస గౌతమోత్రయాశేయ ప్రవరాన్విత గౌతముల గోత్రోద్భవీం స్వర్ణరోమ మహారాజవర్మణోన ప్రేం హ్రస్వరామ మహారాజవర్మణ పౌత్రీం జనక మహారాజవర్మణ పుత్రీం త్రిభువనాదీశ్వరీం తత్తస్వరూపిణీం చంద్రవంశ ప్రదీపికాం సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణీం సీతానామ్నీం కన్యాం విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యాం సర్వదేవతా కన్యామిమామి ప్రదస్యామి పితॄణాం తారణాయ వై. ఆ విధంగా పరమ పవిత్రమైనటువంటి యొక్క మనం కూడా పిల్లలకి చాలా మందికి తాత పేరే సరిగ్గా తెలియట్లేదు నాయన. 3 తరాల పేర్లు తప్పనిసరిగ్గా తెలియాలి. తండ్రి పేరు, తాత పేరు, ముది తాత పేరు తప్పనిసరిగ్గా తెలియాలి. అందుకనే వివాహంలో ప్రవరాన్ని చెప్తారు. గోత్రం కూడా గుర్తుండట్లా సరిగ్గా. అందుకనే తల్లిదండ్రులు పిల్లలకి తప్పనిసరిగ్గా గోత్రము, తండ్రి పేరు, తాత పేరు, ముది తాత పేరు తప్పనిసరిగ్గా అక్షర లోపం లేకుండా చెప్తూ ఉండండి. ఆ విధంగా కూడా చెప్తూ ఆ కన్యాదానం చేసేటప్పుడు ఆ మగ పిల్లవాడి యొక్క తండ్రి ఈ విధంగా అడుగుతూ ఉన్నారు మన శ్రీనివాసరావు గారు. చెప్పునైనా ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరితవ్య నాయనా శుభాకర్ గారు చెప్పండి. నాతి చరామి. పెళ్ళప్పుడు చెప్పావో లేదు కానీ ఇప్పుడు గట్టిగా చెప్పు. నాతి చరామి. మళ్ళీ అడుగు నాయన. ధర్మేచ అర్థేచ కామేచ యేషాం నాతి చరితవ్య. మీరు చెప్పండి. నాతి చరామి ధర్మేచ అర్థేచ కామేచ యేషాం నాతి చరితవ్య నాతి చరామి అని చక్కగా కూడా తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మనం కూడా వివాహం చేసినప్పుడు తల్లిదండ్రుల యొక్క అమ్మాయి యొక్క తల్లిదండ్రులు ఈ విధంగా అడగాలి. ధర్మేచ అర్థేచ కామేచ అన్నప్పుడు అబ్బాయి నేను అతిక్రమించను, తప్పనిసరిగా నేను అదే విధంగా చూసుకుంటాను మామగారు అని చెప్పేసి మామగారికి మాట ఇస్తున్నారు. ఇది చాలా గుర్తుపెట్టుకోండి. ఎందుకోసమనంటే వివాహంలో శ్రౌత స్మార్తాలు చేసేటువంటి యొక్క వివాహంలో మామగారు, బావమరిది, అత్త, అదేవిధంగా పెదనాన్న, చిన్నాన్న అటు ఇటు వీళ్ళందరూ కూడా ఉండి ఆ కార్యక్రమాన్ని చేయాలి. ఎందుకంటే వీళ్ళందరూ ఒకదానికి ఒకరు అర్హులుగా వ్యవహరిస్తున్నారు. చక్కగా కూడా ఆ కార్యక్రమాన్ని చక్కగా కూడా బాగా ఈ రోజున స్వామివారి తరపున కూర్చున్నటువంటి ఒక శుభాకర దంపతులు చక్కని భారాన్ని మోసి కన్యాదానాన్ని స్వీకరిస్తారు. చక్కగా కూడా దాంట్లో ఉంచండి నాయన. అదేవిధంగా నువ్వు కూడా లేమ్మా, మీరు కూడా రండి నాయన. అబ్బాయి అల్లుడు నువ్వు కూడా చెప్పు నాయన. ధర్మేచ అర్థేచ కామేచ యేషాం నాతి చరితవ్య. ఇటు పక్క చెప్పండి. నాతి చరామి. ఆ విధంగా కూడా మనం సత్యాన్ని పాటించాలి. అందుకనే వివాహం చేసుకున్న మరుసటి రోజున ఇంట్లో సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తారు. అవి చేసి దాంట్లో పోసేసి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టండి. సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తాం. అదేవిధంగా నూతన గృహప్రవేశం చేసిన తర్వాత సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తాం. వాస్తవంగా ఏంటి దాని పేరు అంటే అది సత్యనారాయణ స్వామి వారి వ్రతం కాదు, సత్యవ్రతం దాని పేరు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇకపోతే మహాపాపం అది. అంచెదశలో మనకు భోజనం కూడా సరిగ్గా దొరకదు. అందరూ అనుభవిస్తూనే ఉంటాం, కానీ అది ముందు తరం వాళ్ళకి తెలియదు కాబట్టి మనం అది చెయ్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి ధర్మాన్ని మనం పాటించాలి. అందుకనే వివాహంలో ఇవన్నీ ఎందుకు చెప్తారు అని అంటే ఇప్పుడు చెప్తున్నారు. తత సుముహూర్తకాలే వధూవరో అన్యోన్య శిరసి గుణజీరకా నిక్షిపేతాం అని జీలకర్ర బెల్లాన్ని నెత్తి మీద పెట్టుకుంటారు. అది అందరికీ మనందరికీ తెలుసు. ఎందుకంటే టయానికి వెళ్తాం పెళ్లికి. వాళ్ళే స్త్రీ యొక్క మాంగళ్య దేవతలు. ప్రతినిత్యం కూడా పురుషుల్ని కాపాడేటువంటి యొక్క దేవతలు ఎవరు అంటే లక్ష్మి, పార్వతి, సరస్వతి పూజిస్తారు. అదేవిధంగా ప్రతి రోజున కూడా మనకి ధనపరమైనటువంటి యొక్క సౌభాగ్యం, ధనం, ధాన్యం ఇవన్నీ రావాలి. అందుకని లక్ష్మీదేవిని పూజిస్తారు అక్కడ. అదేవిధంగా విష్ణు దేవతలను పూజిస్తారు. అదేవిధంగా కీర్తి ప్రతిష్టలు సంప్రాప్తం చేయటం,
ప్రతి ఒక్కరి యందు మంచి మార్గం అనేటువంటి యొక్క విధానాన్ని తెలియజేయడం కోసమని సంజ్ఞాదేవిని పూజిస్తారు. ఈ 5 దేవతల యొక్క ఆశీర్వచన బలం లేని వివాహంలో ఉపయోగం లేదు. అందుకని దయచేసి మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాం, వివాహం చేసేటప్పుడు పిల్లలను మాత్రం సెల్లులు ఆ పెళ్ళప్పుడన్నా సెల్లు వాళ్ళ దగ్గర తీసి అబ్బాయి అమ్మాయి దగ్గర తత సుముహూర్త కాలానికి, సుముహూర్త కాలం 28 నిమిషాలు ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. చాలా మందికి తెలియక 11 వచ్చి మంగళసూత్రం కడుతున్నారు. ఆ కట్టేది ఎవరో, కట్టేసుకుండే వాడెవరో, చూసేవారెవరో, మంత్రం చదివే వాళ్ళు ఎవరో కూడా అర్థం కాని పరిస్థితులు అయిపోతున్నాయి. కాబట్టి ఇది విషయాలలో చాలా ప్రమాదకరంగా ఉంటాయి. అందుకని వివాహంలో జీలకర్ర బెల్లం పెట్టిన 28 నిమిషాల కల్లా కూడా మాంగళ్య ధారణ జరగాలి. అది తతస్సుముహూర్తకాలే వధూవరో అన్య జీలకర్ర బెల్లం ఏర్పాటు చేయాలి. అంచెదశలో మంగళ్య ధారణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మన గొప్ప రాక్షసుడు ఆయన విష్ణుమూర్తికి జపం చేసి తపస్సు చేసి, గట్టిగా కొట్టండి, అందరూ చప్పట్లు కొట్టండి. అందరికి నిద్రావస్థలో ఉన్నట్టున్నారు. ఒక్కసారి జై చెప్పండి. జై శ్రీ సీతా సమేత రామలక్ష్మణ ఆంజనేయ స్వాముల వారికి. పెద్దగా చెప్పండి. జై శ్రీ వేణుగోపాల స్వాముల వారికి. జై శ్రీ రుక్మిణీ మాతకు. జై శ్రీ సత్యభామాదేవికి. జై శ్రీ సమస్త సద్గురు దేవతలకు, మాతా పితృదేవతలకు. ఆకు తీయండి ఆయన. సుముహూర్తకాలే అందరూ చప్పట్లు కొట్టారు. సుముహూర్తకాలే వధూవరౌ అన్యోన్య శిరసి గుణజీరకా నిక్షిపేతాం. ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం త ఇంద్రశ్చాన్నిక్షరాష్ట్రం ధారయతాం. ధ్రువం 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 తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం. ధ్రువం ధ్రువం లోక సంరక్షణార్థయే. అందరికీ అట్లా ఒకసారి చూపించి వీళ్ళ చేత కాస్త అక్షతలు వడ్డించి నమస్కారం చేయించండి. పసుపు అక్షతలు. ఆ విధంగా పరమ పవిత్రమైనటువంటి యొక్క విషయంలో వివాహంలో కూడా మీరు కూడా మన పిల్లలకు వివాహం చేసేటప్పుడు ఆ అమ్మాయి వెనకాల అబ్బాయి వెనకాల ఆడపడుచులు మాత్రమే ఉండాలి. అది గుర్తుపెట్టి చేసుకొని చక్కగా చేయండి. ఆ విధంగా పరమ పవిత్రమైనటువంటి యొక్క జీలకర్ర బెల్ల కార్యక్రమాన్ని సంపూర్ణం చేసుకొని వివాహానికి మూలాధారం మాంగళ్యం. అటువంటి యొక్క పరమ పవిత్రమైనటువంటి యొక్క మాంగళ్య ధారణ సావిత్రి విజయ అనేటువంటి యొక్క సప్త కృతమాతృకలు, మాంగళ్య గౌరీ దేవతలు అనేటువంటి యొక్క దేవతలు, 64 మంది సువాసిని దేవతలు, మన గ్రామ దేవతలు, లలితా పరమేశ్వరి యొక్క అంచరూపంగా ఉన్నటువంటి యొక్క 64 మంది దేవతలు ఎప్పుడూ కూడా స్త్రీని కాపాడుతూ ఉంటారు మాంగళ్యం ద్వారా. అందుకని ఆ మాంగళ్యం అనేటువంటిది మగవానికి ఆయుః ప్రమాణమైనటువంటి యొక్క విధానంగాను, స్త్రీకి ఆరోగ్యపరమైనటువంటి విధానంగా ఉండటానికి అటువంటి యొక్క మాంగళ్య ధారణ జరగబోతూ ఉంది. అదేవిధంగా వివాహంలో 2 మాంగళ్యాలు ఉంటాయి. అయితే కొంతమందికి ఒక మాంగళ్యమే ఉంటుంది మనకు మామూలుగా మానవ జీవితాలలో. అంటే వాస్తవంగా ఒకటే ఎందుకు ఉంటుంది అని అంటే, పూర్వకాలంలో కొన్ని సందర్భాలలో ఆ రోజున ఉన్నటువంటి యొక్క ఆర్థిక సామాజిక పరిస్థితుల కారణం చేత ఒకటే ఏర్పాటు చేసి ఉండవచ్చు. కానీ ధర్మశాస్త్రబద్ధంగా 2 ఉండాలి. ఒకటి తల్లిదండ్రులు తీసుకొచ్చేది, తను జన్మనిచ్చినటువంటి యొక్క తల్లిదండ్రులు. అదేవిధంగా రెండవది తన
భర్తనిచ్చినటువంటి యొక్క తల్లిదండ్రులు వాళ్ళు తీసుకొచ్చినటువంటి యొక్క మాంగళ్యం 2 ఉంటాయి ఎప్పుడు స్త్రీకి. అయితే భర్తకు కనపడేటువంటి యొక్క మాంగళ్యం కేవలం ఏకమాంగళ్యం మాత్రమే కనపడుతుంటుంది అనేది శాస్త్ర ధర్మం. ఎందుకోసం అనంటే మాంగళ్యం అనేటువంటిది 2 శబ్దాలుగా ఉచ్చరిస్తుంటుంది. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే పద్మాని శుభగే త్వం జీవ శరదశతం అని చెప్తుంది శాస్త్రం. అంటే కేవలం ఒక మాంగళ్యం నేను ఉన్నాను అని తెలియజేయటానికి మాత్రమే ఒక మాంగళ్యం. ఆశా సాన సౌమనసకం ప్రజాగం సౌభాగ్యం తనుం అగ్నేరనువ్రత భూత్వా సన్నహ్యే సుకృతాయకం అనేటువంటి యొక్క మాంగళ్యం కేవలం ఆ స్త్రీని ఈ పురుషుణ్ణి కాపాడేటువంటి యొక్క మాంగళ్యం 2వ మాంగళ్యంగా కాపాడుతుంది అని స్త్రీకి మాంగళ్యం అనేటువంటిది అంత గొప్పది. అటువంటి యొక్క మాంగళ్యం నాటి పరమేశ్వరుడు ఆది దంపతులైనటువంటి యొక్క పార్వతీ పరమేశ్వరుల దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆ మాంగళ్యంలో ఉన్నటువంటి ఒక గొప్ప అంత పరమ పవిత్రమైనటువంటిది. నిత్యం కూడా గౌరీదేవి కాపాడుతూ ఉంటుంది మాంగళ్య దేవత రూపంగా. అందుకనే భర్త ఎన్ని తప్పులు చేసినా కొన్నిసార్లు స్త్రీ సౌఖ్యంగా ఎందుకు ఇది చేసుకుంటూ ఉంటుంది అని అంటే ఆ గౌరీదేవి యొక్క మహిమ ఆ విధంగా కుటుంబాన్ని కాపాడుతూ ఉంటుంది. అందుకని అటువంటి యొక్క పరమ పవిత్రమైనటువంటి యొక్క వివాహం చేసుకునేటువంటి పిల్లలకు కూడా చక్కగా కూడా ధర్మశాస్త్రబద్ధంగా వివాహం చేయండి, వాళ్ళ జీవితాలు బాగుంటాయని మీ అందరికీ కూడా తెలియజేస్తూ నాటి నుంచి ఆ రోజున కృతయుగంలో శ్రీరామచంద్ర మహాప్రభు వివాహం చేసుకున్న నాటి నుండి ఎంత పవిత్రంగా మహానుభావుడు చేసుకున్నాడు అని అంటే ఆ అబ్బాయి ఆ శివధనస్సుని తుంచినప్పుడు ఆ తల్లిదండ్రులు అక్కడ లేరు. కానీ అప్పుడు అజిమహారాజు ఏమన్నాడు అంటే, నాయన అమ్మాయి ఎదురుగా ఉంది, చక్కగా పెళ్లి చేస్తాం, దేవతలను పూజించి ఆ అమ్మవారి యొక్క హారతిని మీ అందరికీ కూడా అద్దుతున్నారు. వివాహమైన వాళ్ళు ఆ మంగళసూత్రానికి కూడా అట్లా కళ్ళకు అద్దుకోండి. అట్లా రైట్, అందరూ ఒక్కసారి జై చెప్పండి. జై శ్రీ సీతామాతకు. ఒకరు గట్టిగా జై శ్రీ సీతామాతకు, జై శ్రీ సీతామాతకు, జై శ్రీ రామచంద్ర మహాప్రభువునకు, జై శ్రీ రామచంద్ర మహాప్రభువునకు, జై శ్రీ రామచంద్ర మహాప్రభువునకు. అటువంటి యొక్క మాంగళ్యాన్ని తీస్తూ ఉన్నారు. చక్కగా పరమ పవిత్రమై తేజోవంతమై తల్లిదండ్రుల రుణ విముక్తికై చక్కగా కూడా పరమ పవిత్రమైనటువంటి యొక్క మాంగళ్య కార్యక్రమాన్ని అట్లా తాకించండి. ఆ తల్లిదండ్రులు ఇటు ఈ తల్లిదండ్రుల పరంగా కూడా ఇట్లా తాకించండి. అందరికీ అట్లా చూపించండి. చక్కగా కూడా ఆ మాంగళ్య స్పర్శయుక్తమై పరమ పవిత్రమై అందరూ కూడా వివాహమైనటువంటి మగవాళ్ళు చెప్పండి. ఆశ సాన సౌమనసగం ప్రజాగం సౌభాగ్యం తను మహ్యం వివాహేశ శ్రీ విశ్వకర్మ భగవాన్ నిర్మితోద్భవ పరమ పవిత్ర సువర్ణ మాంగళ్యం దేహీతి పాకయజ్ఞ హవ్యర్యజ్ఞ సోమయజ్ఞ అధికార శిచ్యర్థయే. వివాహం చేసుకునేటువంటి వాళ్ళు పాకయజ్ఞ హవ్యర్యజ్ఞ సోమయజ్ఞాలన్నీ కూడా చెయ్యాలి. అంటే మగవాళ్ళు కూడా వంట వండటం నేర్చుకోవాలి. అది పాకయజ్ఞం అంటే. అందుకని ఆడవాళ్ళని కూర్చోమని కాదు, కానీ ఆ విధంగా పాకయజ్ఞ హవ్యర్యజ్ఞ సోమయజ్ఞ అధికార సిద్ధ్యర్థయే అని ఆ వరుడు కోరుకొని పరమ పవిత్రమై విశ్వకర్మ భగవానుని చే నిర్మితమైనటువంటి యొక్క పరమ పవిత్రమైనటువంటి యొక్క మాంగళ్య ధారణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అందరూ కూడా ఒక్కసారి అట్లా చూడండి. నేను చెప్పినప్పుడు భజంత్రులు గట్టిగా మోగించండి, అట్లా పట్టుకోండి. శ్రీమత్పర శివ పాంచనోద్భవ సానగ సనాతన భువన ప్రత్న సువర్ణ బ్రహ్మర్షి గోత్రోద్భవ మనుమయ త్వష్ట శిల్పి విశ్వజ్ఞ ప్రవర వంశీకులై త్రిభువన నిర్మితోద్ధార అనంత వేద శబ్ద శాస్త్ర పురాణాగమ వారావార గంభీర ధీర ధీరోద్ధారణ ప్రతిపాదిత శైవ వైష్ణవ శాక్యేయాది గణాపత్య షణ్మత స్థాపనాచార్య నిర్మాణకర్తలై
రుద్రాక్ష భద్రాక్ష తులసి స్ఫటిక మాలికాలంకృతులై శేషశయన పన్నగ విదోషిత భూషితులై సాక్షాత్ వైకుంఠ స్వరూప లక్ష్మీనారాయణ సాక్షీభూత పరమ పవిత్ర లోక సంరక్షణార్థయే పరమ పవిత్ర ప్రథమ మాంగళ్య ధారణాధికార ఫలసిద్ధ్యర్థః ఆశాసానాసౌ మనసకం ప్రజాగం సౌభాగ్యం తనో అగ్నేరనో వ్రతా భూత్వా సన్నశే సుకృతాయకో చెప్పండి కొట్టాలి. ఆశాసానాసౌ మనస ప్రజాగం సౌభాగ్యం తనో అగ్నేతనం వ్రతా భూత్వా సన్నశే సుకృతాయకో ప్రథమ మాంగళ్య ధారణ ముహూర్తః శుభ ముహూర్తస్తు. ఆ విధంగా ప్రథమ మాంగళ్య ధారణాన్ని తల్లిదండ్రులు ఏర్పాటు చేసినటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు అజమహారాజు అయినటువంటి యొక్క సీతాదేవి యొక్క తల్లిదండ్రులైనటువంటి వారు తయారు చేసినటువంటి విశ్వకర్మ భగవాను నిర్మితోద్భవమైనటువంటి యొక్క మాంగళ్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వివాహమైనటువంటి యొక్క మగవాళ్ళందరూ కూడా ఈ విధంగా చెప్పండి. మాంగళ్యం తంతునానేనా తజ్జీవన లోక సంరక్షణార్థయే. ఆ విధంగా పరమ పవిత్రమైనటువంటి యొక్క మాంగళ్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరలా అందరూ చప్పట్లు కొట్టండి, భజంత్రీలు గట్టి మేళాన్ని మోగించండి. మాంగళ్యం లోక కళ్యాణ హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం. ద్వితీయ మాంగళ్య ధారణ ముహూర్త శుభ ముహూర్తస్తు. ఏతత్స ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఏ గ్రహాః అత్యంతానుకూల్యతా ఫల సిద్ధిరస్తు. మాంగళ్య ధారణ ముహూర్తః శుభ ముహూర్తస్తు. ఆ విధంగా చక్కగా కూడా పరమ పవిత్రమై పరమరంటే మహాపుణ్యక్షేత్రం. అటువంటి యొక్క పుణ్యక్షేత్రంలో రాముల వారు చక్కగా కూడా ఈ గుళ్ళో ఆసీనులై ఉన్నాడు. 100 సంవత్సరాల నుంచి మన వాళ్ళందరి చేత పూజా కార్యక్రమాలు చేయించుకుంటూ చక్కగా ఆ రాములు వారు అక్కడ నిశీతుడై 100 సంవత్సరాల ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా గావించినటువంటి యొక్క ఇటువంటి పుణ్య కార్యక్రమాన్ని జరిపించినటువంటి యొక్క మీ అందరికీ, ఇక్కడ ఈ గ్రామంలో పుట్టినటువంటి వారికి, ఈ గ్రామంలో పుట్టినటువంటి వారి యొక్క పూర్వ జన్మ సుకృతపరమైనటువంటి యొక్క తాతలకు తండ్రులకు వారి యొక్క వైకుంఠపరమైనటువంటి యొక్క శాశ్వత పరబ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం కలుగునట్టులా మాతృ పితృదేవతల యొక్క ఆశీర్వచనాలు వాళ్ళందరి ద్వారా మీ అందరికీ కూడా చెందినట్టులా ఇటువంటి యొక్క పుణ్యక్షేత్రములో ఇటువంటి మహత్తరమైనటువంటి యొక్క కార్యక్రమం జరిపించినటువంటి మీ అందరికీ, మా అందరికీ, ఈ టెంట్లు వేసినటువంటి వారికి, మైక్ సెట్ చేసినటువంటి వారికి, అన్న సంతర్పణ కార్యక్రమం చేసినటువంటి వారికి, ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఈ వీక్షణ పరికరధారులు అంటే ఫోటోగ్రాఫర్స్ మొదలైనటువంటి వారందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములు ఎల్లవేళలా కూడా కలగగలదని మనస వాచ కర్మణ కూడా ప్రార్థిస్తూ ఈ 100 సంవత్సరాల ఈ చరిత్రను మరలా కూడా ఈ అభిషేక కార్యక్రమంలో మనమందరం మరలా కలుసుకొని మన గ్రామస్తులు ఎక్కడ ఉన్నా, విదేశాలలో ఉన్నా, స్వదేశంలో ఉన్నా, పరరాష్ట్రంలో ఉన్నా, ఇతర రాష్ట్రంలో ఉన్నా, స్వరాష్ట్రంలో ఉన్నా, స్వజిల్లాలో ఉన్నా, స్వమండలంలో ఉన్నా కూడా అందరూ విచ్చేసి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ ఆచంద్ర తారార్కము కూడా వంశాలన్నీ కూడా అభివృద్ధి చెందే విధంగా మన మనస్సులందరూ కూడా ఏకీకృతం చేయాలి అని ఆ పరమేశ్వర స్వరూపుడైనటువంటి యొక్క శ్రీమన్నారాయణ అంశోద్భుడైనటువంటి యొక్క శ్రీరామచంద్ర మహామూర్తి యొక్క ఆశీర్వచనాలు మనందరికీ కూడా కలగగలదని చక్కగా కూడా చివరిగా తలంబ్రాల కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆ తలంబ్రాల కార్యక్రమం అయిన తరువాత మీ అందరి దగ్గరికి కూడా అక్కడికి వస్తాయి ఆ స్వామివారిదంతా కూడా. అక్కడ వివాహమైనటువంటి దంపతులుగా ఉన్నటువంటి వారు దంపతులుగాను, విడిగా ఉన్నటువంటి వారు విడిగాను కూడా ఆ తలంబ్రాల్లో పాల్గొనండి. ఆ పాల్గొని చక్కగా కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక ఆ తలంబ్రాలు కలిపిన మహామణులు, ఆ 5 ముత్తైదువులు, 5 లక్ష్మీ పార్వతి సరస్వతి ఇంద్రాణి సంజ్ఞాదేవి స్వరూపులు 5 లేచి చక్కగా కూడా అమ్మవారికి మీరు నాట్యం చేయకపోయినా పర్వాలేదు కానీ ఆనందంగా నవ్వుతూ స్వామి అమ్మవారికి ఆ తలంబ్రాలను తీసుకురండి అమ్మా. పైకి లేకుండా అమ్మా. అరుణ సోమ సమయే సావధాన లక్ష్మీనారాయణస్య సావధాన
सीता समेत रामचन्द्रस्य न सावधान सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां व्ययग्रह अत्यन्तानुकूल्यता फलसिद्धिरस्तु ॐ हिरण्यवर्णां हरिणीं सुवर्णरथसस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवे नमः आवह जातवेदो గ్రామస్తులకు మనవి 1925 సంవత్సరంలో ఫిబ్రవరి నెల 6వ తారీఖున ఇక్కడ రామచంద్రుల వారి సీతారామచంద్ర వారి గుడి
నిర్మాణం జరిగినది. 100 సంవత్సరాలు పూర్తయినవి. ఎందరో మహానుభావులు, మన తాతలు, తండ్రులు, తాతలు, ముత్తాతలు మొత్తం దాదాపు ఆ 100 సంవత్సరాల నాడు ఈ గుడి నిర్వహణలో ఎవరైతే ఉన్నారో వారందరూ లేరు. వారు తాలూకు మన గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క వంశోద్ధారకులు కానీ, వాళ్ళ యొక్క వంశంలో చెందినటువంటి వాళ్ళు కానీ, ఈ గ్రామం నుంచి బయటకు పోయిన ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ, ఈ గ్రామంతో సంబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు, మన యొక్క బంధువులు, అంటే మనకి తెలిసినటువంటి వాళ్ళు, ఈ దీంట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క వంశాంకురం మొత్తం కూడా మన 100 సంవత్సరాల ఫంక్షన్లో అందరం కలిసి ఈ గ్రామ వీధుల్లో తిరిగిన ప్రతి ఒక్కళ్ళు దానికి తప్పనిసరిగా హాజరు కావాలని వారి యొక్క నంబర్లు అందరూ ఇచ్చి, అందుట్లో అందరి యొక్క సహాయ సహకారాలతో 100 సంవత్సరాల ఫంక్షన్ అద్భుతంగా జరుపుకుందాం. మీ అందరి యొక్క మనందరి యొక్క కృషితో ఈ మన ఊరి గుడి, అంటే మన ఊరికి సంబంధించింది కాదు, ఈ భద్రాచలం లాగా లేదా తిరుపతి లాగా లేదా శ్రీకాళహస్తి లాగా అందరిలాగా అన్ని గుళ్ళల్లో ఎలా ఉంటుందో ఈ నాగులపాడు పుణ్యక్షేత్రం లాగా అయ్యి అన్ని ఊళ్ళ నుంచి ఇక్కడికి వచ్చి పూజలు చేసుకునే విధంగా జరగాలని, ఎక్కువ మందిని రప్పించుకునే విధంగా మనం ప్రయత్నం చేయాలని, ఈ గుడి ఎప్పుడూ పాడుపడకూడదని, ఏ గ్రామమైనా గుడి కనుక పాడుపడితే ఆ గ్రామం అభివృద్ధి చెందదని, దాంతో భాగంగా మన గ్రామం సుభిక్షంగా ఉండాలన్నా, మన గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు బయటికి పోయి బాగా బ్రతకాలన్నా, అందరూ సస్యశ్యామలంగా నవ్వుతూ ఉండాలన్నా, ఎలాంటి రోగాలు రాకుండా ఉండాలన్నా మన 100 సంవత్సరాల కార్యక్రమాన్ని అద్వితీయంగా అద్భుతంగా చేసుకుంటానికి మీ అందరి యొక్క మనందరి యొక్క సహాయ సహకారాలు ఉంటాయని ఆశిస్తూ అందరూ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక సార్వభౌమునిగా పూర్ణ కుంభముల స్వాగతాలు పలికి రాజమేళమణి ధర్మ దేవతే రాగమాల పాడే న్యాయ దేవతే శంఖమూదగా పూలవాన కురిసే రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక
చేసే రామదర్శనము జన్మధన్యమని రాయకూడ తెలిపే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక
నీకిదే హారతి పార్వతీ తల్లి జననీ నీకిదే హారతి దక్షుని యజ్ఞము తగదాబే చక్కగా మీ ఐదుగురు తల తెలుగు పాట పాడండి అమ్మా. నమో నమః ఆనంద మంగళ కర్పూర నీరాజనో సమర్పయామి. అందరూ కూడా జై చెప్పండి. జై శ్రీ రామచంద్ర మహాప్రభువులకి జై. ఇంకొక 2 నిమిషాల్లో వెళ్తున్నాం అమ్మా భోజనానికి. కాస్త పెద్దగా చెప్పండి అమ్మా. హరి గిరి నీల సరి సరే మా గిరి మా నీల సరి సరే మా సరే మత్ గిరి మత్ నీల సరి సరే మా ధూదాయక్ష పువ్వు గవు నువ్వు గవు పువ్వు మా గవు మా నువ్వు భవదిషదాయ పురుషేంద్రియ ఆయు తారార్కాది వంశాభివృద్ధిరస్తు తథాస్తు. గోత్రాభివృద్ధిరస్తు తథాస్తు. శ్రీ సీతా సమేత రామ లక్ష్మణ ఆంజనేయ దేవాలయ జీర్ణోద్ధరణ వర్ష శత సంపూర్ణ పూజా కార్యక్రమ ఫల సిద్ధిరస్తు తథా ఫల సిద్ధిరస్తు తథాస్తు. అఖండ కీర్తి ప్రతిష్టా ఫల సిద్ధిరస్తు తథాస్తు. సౌమంగళ్యాభివృద్ధిరస్తు తథాస్తు. గృహంతు తథాస్తు. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం నుదిటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా మల్లెలు మాలలు పెట్టి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా
మనసును మాలగజేసి నీ మెడలో వేసెదరారా మనసును మాలగజేసి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా హే సూర్యవంశ తేజమున్న సుందరాంగుడు పున్నమి చంద్రుడు మహారాజైన మామూలోడు మనలాంటోడు మచ్చలేని మనసున్నోడు జనం కొరకు ధర్మం కొరకు జన్మెత్తిన మహానుభావుడు వాడే శ్రీరాముడు. హే రాములోడు వచ్చినాడు రా దండసదీయ శివధనస్సు ఎత్తినాడు రా నారి బట్టి లాగినాడు రా దండసదీయ నింగికెక్కు పెట్టినాడు రా బళబళ బళ బెళ్ళుమంటూ ఆకాశాలు కూలినట్టు బళబళ బళ బెళ్ళుమంటూ దిక్కులన్నీ వేలినట్టు విలవిలమను వెల్లు విరిచి జనగరాజు అల్లుడాయరో రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా రాజ్యమంటే లెక్కలేదు రో దండసదీయ అడవి బాట పట్టినాడు రో పువ్వు లాంటి చెక్కనోడు రో దండసదీయ సౌఖ్యమంత పక్కనెట్టరో బలె 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 మంచిగున్న బతుకునంత పణం పెట్టి మలుమలుపులు కతుకులున్న ముళ్ళరాళ్ల దారి పట్టి మన కథనే పూసగుచ్చి మనకు నీతి నేర్పినాడు రో రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా